జై తెలంగాణ. తెలంగాణ అడ్వకేట్ జేఏసీ తరఫున ఈనాడు ఏదైతే ప్రజాప్రభుత్వం ఉందో ఆ ప్రజాప్రభుత్వం ఉద్యమకారుల సంక్షేమం కొరకు ఏదైతే కమిటీ ఏర్పరిచిందో కేశవరావు గారి కమిటీ, ఆ కమిటీ ఏర్పరిచేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుతున్నాం. అయితే ఈ కమిటీ పైన కొన్ని అనుమానాలు నివృత్తి చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే ఏదైతే ప్రభుత్వం ఏర్పడి 2 సంవత్సరాలు గడిచిపోయింది. ఇలా చేసాం అలా చేసామని చెప్పి ప్రభుత్వం ప్రారంభంలోనే ఉద్యమకారులందరి దగ్గర నుంచి కూడా అప్లికేషన్లు తీసుకోవడం జరిగింది. ఉద్యమకారులందరూ కూడా అప్లికేషన్లు పెట్టడం జరిగింది. ఆ ఉద్యమకారులు అప్లికేషన్ పెట్టేటప్పుడు ఎన్నో రకాలైన క్వశ్చన్స్ వేసారు. ఏదంటే ఎఫ్ఐఆర్ కాపీ ఉండాలి, ఉద్యమంలో పాల్గొన్నప్పుడు ఫొటోస్ ఉండాలి, పేపర్ కట్టింగ్స్ ఉండాలి. కానీ పాపం ఉద్యమకారులందరూ కష్టపడ్డారు. కష్టపడి ఆ పేపర్ కటింగ్లు, ఎఫ్ఐఆర్లు అవన్నీ పెట్టి అప్లికేషన్లు పెట్టారు. మేము ఈ మధ్యన కనుక్కున్నాం, మండల ఆఫీస్లో కానీ ఎంఆర్ఓ ఆఫీస్లో కానీ ఎక్కడ కూడా మేము పెట్టినటువంటి అప్లికేషన్లు లేవు. ప్రభుత్వం తలుచుకుంటే ఒక 24 గంటల లోపల అన్ని తెప్పియగలుగుతుంది, ఉద్యమకారుల ఎవరిలో గుర్తించగలుగుతుంది. కానీ ఆ పని చేయలేదు ప్రభుత్వం. కాబట్టి మాకు ప్రభుత్వం మీద అనుమానం ఉంది. ఈ అనుమానం పోవాలంటే ఏదైతే ఇప్పుడు కమిటీ ఏర్పడ్డదో కేశవరావు గారి కమిటీ, ఆ కమిటీకి ఫస్ట్ డిమాండ్ ఏంటంటే దానికి ఒక టైం బార్ ఉండాలి, ఒక టైం ఫిక్షన్ ఉండాలి, ఒక టైం ఫిక్స్ అయి ఉండాలి. మేము అదే డిమాండ్ చేస్తున్నాం. ఫస్ట్ డిమాండ్ ఏంటంటే ఏదైతే కమిటీ ఉందో కేశవరావు గారి కమిటీ, ఆ కమిటీకి ఈ జూన్ 2వ తారీఖు లోపున ఒక టైం ఫ్రేమ్ ఫిక్స్ చేసి ఈ ఉద్యమకారులను గుర్తించేటటువంటి కార్యక్రమాన్ని వెనువెంటనే నిర్వహించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. మరి రెండో డిమాండ్ ఏంటంటే ఈ తెలంగాణ ఉద్యమం, తెలంగాణ ఏదైతే రాష్ట్రాన్ని సాధించినామో ఆ రాష్ట్ర సాధనలో ఎన్నో జేఏసీలు పనిచేసినాయి. మరీ ముఖ్యంగా ఉద్యమం అణగారిపోయినప్పుడల్లా అడ్వకేట్ జేఏసీ ముందుకు వచ్చింది. ఉస్మానియా యూనివర్సిటీలో స్టూడెంట్ను అణగదొక్కాలన్నప్పుడల్లా అడ్వకేట్ జేఏసీ అడ్డు నిలబడ్డది. అదే మాదిరిగా ఏదైతే ఉద్యమం అణిగిపోతుంది, మొత్తం ఉద్యమాన్ని అణచేసిరు ప్రభుత్వం అన్నప్పుడు మేము ఆనాడు ఢిల్లీ గోడలను బద్దలు కొట్టినాం. ఈ అడ్వకేట్ జేఏసీ అక్కడ ఉన్నటువంటి పార్లమెంటును ముట్టడించినాం. ఈ అడ్వకేట్ జేఏసీ యొక్క పాత్ర ఎంత ఉందో ఉద్యమంలో మాకందరికి తెలుసు, ప్రజలకు తెలుసు. ఇటువంటి సమయంలో ఆ అడ్వకేట్ జేఏసీ నుంచి ఒక ముఖ్యమైనటువంటి వ్యక్తిని కమిటీలో ఉండాలని చెప్పి కూడా డిమాండ్ చేస్తున్నాం. అడ్వకేట్ జేఏసీ కాదు, ఈ స్టూడెంట్ జేఏసీ, డాక్టర్ జేఏసీ ఏదైతే జేఏసీలు ఉన్నాయో ఆ జేఏసీల నుండి కూడా ఆ యొక్క ముఖ్యులను అందులో చేర్చినట్లయితే నిజమైనటువంటి ఉద్యమకారులకు ఖచ్చితంగా కూడా ఏదైతే లాభం కలుగుతుందని చెప్పి కూడా మేము ఆశిస్తున్నాం. ఇది మా రెండో డిమాండ్. మూడో డిమాండ్ ఏంటంటే ఖచ్చితంగా ఏదైతే కమిటీ ఉందో ఆ కమిటీకి ముఖ్యులు ఎవరైతే ఉన్నారో ఆ కమిటీ లోపల ఆ కమిటీ